పత్రికా మిత్రులకు నా నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం, నిన్న వైఎస్ఆర్సీపీ ఆమదాలవలస నియోజకవర్గంలో మహిళలు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళ మాటలు విన్నాక నేను ఒక మహిళగా మళ్ళీ ఈరోజు ముందుకొచ్చి మాట్లాడటానికి చాలా బాధేస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ అధినాయకుడిని చాలా ఎక్కువగా ఫాలో అవుతున్నారు అన్నదానికి నిన్న ఆ మహిళలు పెట్టినటువంటి ప్రెస్ మీట్. ఎందుకంటే వాళ్ళు అక్కడ జరిగిన విషయాన్ని డైవర్ట్ చేయటానికి ఈరోజు వచ్చి అక్కడ తప్పు జరగలేదు, ఆయన వచ్చేసి ఆమెకి హెల్త్ బాగాలేదని పక్కకు వెళ్ళమంటున్నారు అని కొన్ని మేనేజ్ చేసి మాట్లాడుతున్నారు. దానికి మీకు వీడియో ఒకటి చూపిస్తున్నాను, చూడండి. ఇక్కడ ఆమె ఎస్ఐ గారు దీంట్లో ఉన్నారు, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, ఈ వీడియో అంటే అందరికీ తెలిసిందే, చూశారు అందరూని. ఇక్కడ ఎవరు ఫస్ట్ అంటే ఆమె అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఆవిడ ముందుకొచ్చి వాళ్ళని ఆపడానికి ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఫస్ట్ వచ్చి ఎవరు ఆవిడని టచ్ చేశారన్నది మీరు గమనించండి. అంటే ఈ వీడియోస్ ఏవి కూడా ఆ మహిళలకి కనిపించలేదని నేను అనుకుంటున్నాను. వాళ్ళు కూడా మాట్లాడుతుంది ఏంటి, ఎంతసేపు స్క్రిప్ట్లు ఇస్తే మాట్లాడుతున్నారు. స్క్రిప్ట్ కాదమ్మా, మీరందరూ కూడా లైవ్ చూడాలి, చూసి మాట్లాడాలి. మనం పత్రికా సమావేశాలు పెడుతున్నప్పుడు జరిగిన విషయాన్ని మాట్లాడాలి. ఇక్కడ వాళ్ళు తప్పుని అంటే ఒప్పుగా చూపించాలని చూస్తున్నారు. అది జరగదు. అది ఆల్రెడీ తప్పు జరిగిపోయింది. ఇది రాష్ట్రం అంతా వ్యాపించేసింది. ఇందులో మా ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు. ఫస్ట్ ఆయనే చింతాడ రవి గారే ఆయన వచ్చేసి ఆమెని టచ్ చేశారు. టచ్ చేసిన దాన్ని వీళ్ళు ఎలాగా మేకప్ చేస్తున్నారంటే ఆయన కాదు, జై జగన్ అంటేనే ఆమె చెవులు మూసుకున్నది. జై జగన్ అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తర్వాత విషయం. అక్కడ జరిగిన సంఘటన క్లియర్గా ఈ వీడియో రూపంలో కనిపించింది లోకం అంతటికి కూడా. ఇంకొక విషయం ఏంటంటే 2029కి ఏంటది రవికుమార్ గారు అంట కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంట. చింతాడ రవి అనే వ్యక్తి గెలిస్తే కాళ్ళ మీద పడి బ్రతిమలాడుకునే అవసరం వస్తుందంట. వీళ్ళు పగలే కళలు కంటున్నారు అనేది ఇవాళ నాకు తెలిసింది. మనకందరికీ రాత్రి కళ్ళు వస్తాయి. అంటే కొంచెం ఏదైనా ఎక్కువగా ఆలోచించి పడుకుంటే రాత్రి కళ్ళు వస్తాయని నాకు తెలిసిన విషయం. వీళ్ళు పగలేకి కళ్ళు వచ్చేసి మీడియా ముందరకు వచ్చి మాట్లాడుతున్నారు. కాళ్ళు పట్టుకునే అంత అవసరం ఎవరికి ఉన్నదా అన్నది మీరు ముందు ఆలోచించుకోవాలి. మీడియా ముందరకు వచ్చినప్పుడు 4 మైకులు మన ముందర ఉంటున్నాయి కదా, మనం ఏదో మాట్లాడేస్తే పెద్దవాళ్ళం అయిపోతాం, మన నాయకుల దగ్గర పెద్దవాళ్ళం అయిపోతాం, మనకి ఏదో పదవులు వచ్చేస్తాయి అనేది పక్కన పెట్టి వాస్తవాలు మాట్లాడాలి. ప్రజలకి వాస్తవాలు చూపించడానికే మీడియా అనేది ఉంది. నిన్న అక్కడ ఆ మీడియా అనేది లేకపోతే ఆ వీడియోస్ బయటికి రాలేకపోయి ఉండేది. ఈరోజు క్లియర్గా కళ్ళకి కట్టినట్టు కనిపిస్తున్న విషయాన్ని మీరు మేనేజ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకొక విషయం, 10,000 దాకా జనాలు వచ్చారని చెప్పేసి అని ఆవిడ భర్త మాట్లాడారు. ఈ వచ్చి 20,000 వచ్చారంట. ఎందుకు వచ్చారో నాకైతే అంత జనం నాకు తెలీదు. ఏమైనా రాష్ట్రం మొత్తం జనాలు లెక్కేశారో ఏంటో నియోజకవర్గానికి తీసుకొచ్చేదానికి. ఆయన వచ్చింది ఒక పలకరింపుకి. వీళ్ళు ఒక ప్లేస్ పెట్టుకున్నారు, ఆ ప్లేస్లో ఆయనకి వెల్కమ్ చెప్పడానికి పెట్టుకున్నారు. మరి నియోజకవర్గంలో 20,000 జనం అంటే ఇంకా ఎక్కడి నుంచి ఆ పక్క నియోజకవర్గాల్లో అన్నీ కలిపి చెప్పారా, లేకపోతే రాష్ట్రం మొత్తం ఓవరాల్గా వాళ్ళ ఓటర్స్ని చెప్పారా? 20,000 ఓటర్స్ని చెప్పారా? ఈ నియోజకవర్గంలో అంతమంది ఎక్కడ కనిపించారు? ఇక్కడ నేను ప్రతిసారి ఒకటి గమనిస్తున్నాను, ప్రెస్ మీట్లు పెట్టినా లేకపోతే ఒక కార్యక్రమాలు చేసినా నియోజకవర్గంలో 4 మండలాలు మున్సిపాలిటీలో ఉన్న ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుల్ని నేను చూడట్లేదు. ఎందుకంటున్నానంటే మనం ఆ పార్టీలో ఎవరి పార్టీలో ఉన్న నాయకులు వాళ్ళకి బాగా తెలుస్తారు, కానీ పక్క పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తెలుస్తారు, నాకు తెలుసు. కానీ ఎవరు వాళ్ళు కనిపించట్లా. మరి వీళ్ళు వచ్చేసి 10,000 వచ్చారని ఒకరు చెప్తారు, 20,000 వచ్చారని ఒకరు చెప్తున్నారు. సరే ఎన్ని వేల మంది వచ్చారనేది పక్కన పెడితే అక్కడ జరిగిన విషయాన్ని తప్పు ఆయన సోదరి భావంతోనే చూశారు. సోదరి భావం అక్కడ కనిపిస్తుందా, క్రిమినల్ యాటిట్యూడ్తో చూశాడు అనేది అక్కడ తెలుస్తుందా అనేది ప్రజలు డిసైడ్ చేశారు. అంటే ఇంత సోషల్ మీడియాలో అది రన్ అవడానికి కారణం తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు దాన్ని ఎక్కువగా చూపించారు. ఇందులో కూటమి ప్రభుత్వం చేసింది, స్థానిక ఎమ్మెల్యే గారు చేశారు. స్థానిక ఎమ్మెల్యే గారు స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నారు. అసలు మీరు స్థాయి మర్చిపోయి ఒక ఎమ్మెల్యేగా
ఆయన 2 తడవలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తిని ఈరోజు మీరు మీడియా ముందరకు వచ్చి మీరేంటంటే స్థాయి తక్కువ మనిషిని ఎక్కువ చేసి మాట్లాడాలని, యువతల స్థాయికి ఉన్న మనిషిని ఏంటంటే తక్కువ చేసి మీరు మాట్లాడుతున్నారు. ఆయన దగ్గర దేనికి మీరు పనికొస్తారనేది ఒక విషయం నాకు తెలియాలి. ఎందుకంటే చింతాడు రవి గారు చదువులోని గొప్ప చదువులు చదివేశారు. ఆయన వచ్చేసి ఏంటంటే చదవని యూనివర్సిటీలు లేవు, లేకపోతే ఈరోజు ఆ యూనివర్సిటీల వల్లనే ఈరోజు ఆయనకి ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రజలంట ఏంటది బ్రహ్మరథం పడుతున్నారంట. ఈయన యూనివర్సిటీ చదువుని బ్రహ్మరథం పట్టడానికేనంటే ఈయన అక్కడ చదువుకుని ఆయన వృత్తి ఆయన చేసుకుంటే పోనేమో అక్కడ స్కూల్లో స్టూడెంట్స్ అందరూ బ్రహ్మరథం పట్టుండే వాళ్ళేమో. ఈయన జగన్మోహన్ రెడ్డి అనే యూనివర్సిటీలో చదివి వచ్చారు కాబట్టి ప్రజలు ఈయనకి తరిమి కొట్టే పని మాత్రం చేస్తారు. ఇలాగే కంటిన్యూ అయితే మాత్రం ఇది మళ్ళా రిపీట్ అయితే ఈ నియోజకవర్గంలో రేపు ఏ చిన్న విషయానికి కూడా బయటికి రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేశారని మాట్లాడుతున్నారు. ఈ నియోజకవర్గంలో నిన్న మాట్లాడిన ప్రతి ఒక్కరికి నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీ నాయకులకి, పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేసింది ఎవరమ్మా మీరు ఒకసారి చెప్పండి. గత 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థని మీ ఇంట్లో ఉండే సెక్యూరిటీల కన్నా దారుణంగా, అంటే జీతం ఇచ్చి పని పెట్టుకునే వాళ్ళకన్నా దారుణంగా వాడుకున్నది వైఎస్ఆర్సీపీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వార్డు మెంబర్ వరకు అలాగే వాడుకున్నారు. మేము గత 5 సంవత్సరాలు వీళ్ళ చేసే తప్పుల్ని ప్రజలకు వివరిద్దామని ముందుకొస్తే మాకు హౌస్ అరెస్టులు, రేపు ఇంకా 2 రోజుల ముందర మీటింగ్ అవుతుంది, మేమేదో ధర్నా పెట్టుకుంటాం లేకపోతే ప్రోగ్రామ్ కండక్ట్ చేసుకుంటాం అని మాకు వస్తే వీళ్ళు 2 రోజుల నుంచి మా ఇంటి ముందర వాళ్ళకి డ్యూటీలు. పాపం వాళ్ళని చూస్తే బాధ వేసేది, వీళ్ళకేంటి కర్మ, ఇంత ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని మా ఇంటి ముందర వచ్చి కాపురాలు కాస్తున్నారని మేము బాధపడేవాళ్ళం. రోడ్ల మీదకి వస్తే కనీసం మాకు జరుగుతున్న దాన్ని మేము మహిళలందరం కూడా రోడ్డు మీదకి వచ్చినప్పుడు అక్కడ ఎవరు ఉండాలండి? మహిళా కానిస్టేబుల్, మహిళా ఎస్ఐ, లేకపోతే ఎవరో ఒకరు అక్కడ జెంట్ ఎస్ఐ ఉన్నారనుకోండి, లేకపోతే ఒక సీఐ ఉంటే మహిళలు ముందర పెట్టాలి. నేను దానికి సాక్ష్యం. నన్నే ఇదే నియోజకవర్గంలో గత 5 సంవత్సరాల్లో మేము చేసిన కార్యక్రమాల్లో ఎన్నోసార్లు హౌస్ అరెస్టులు, మా ఇంటి ముందర పోలీసులు ఎంతమంది వచ్చి ఉండేవాళ్ళు అనేది నాకు తెలుసు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు. గత 53 రోజులు, అంటే గత 5 సంవత్సరాల్లో సార్ అరెస్ట్ అప్పుడు మేము 53 రోజులు సార్ అరెస్ట్ని ఖండిస్తూ ఆయన తప్పు చేయలేదు, వీళ్ళు తప్పు చేశారు అనేసి ప్రజలు చూపిస్తున్నారు కదా, అది కాదని మేము నిరసనలు తెలియజేసినప్పుడు ఇదే నియోజకవర్గంలో నా మీదకి ఒక సిఐ గారు, ఆ వీడియోస్ ఇప్పటికే ఉన్నాయి, అది అప్పుడు మీడియాలో వచ్చాయి, పేపర్లో వచ్చింది, అన్నీ వచ్చాయి. నేను ఒక లేడీని, నన్ను ఆయన కంట్రోల్ చేయాలి అంటే, నన్ను స్టేషన్కి తీసుకెళ్లాలన్నా, నన్ను ఆపాలన్నా, ఏం చేయాలన్నా నా ముందు ఇంకొక లేడీ ఉండాలి అక్కడ. మరి ఆ రోజు ఆయన పెట్టలేదే, ఆయన పెట్టకున్నా నన్ను టచ్ చేసి నన్ను లాక్కుపోయినవి వీడియోస్ చాలా ఉన్నాయి. మరి ఆ రోజు ఈ ప్రభుత్వానికి నేను మహిళగా కనిపించలేదా ఏంటి? నేను ఎక్కడి నుంచి వచ్చాను? ఈరోజు ఈ నియోజకవర్గంలో మహిళలు వచ్చి రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు. ఆమదలవలస నియోజకవర్గంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే చేస్తున్నారు, ఆవిడకంట భయభ్రాంతులు గురి చేసి వాస్తవాల్ని కప్పిపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్పిస్తున్నామంట. ఆమె ఏమైనా వీళ్ళలాగా చదువులేని అమ్మాయ? కొంచెం చెప్పండి. చదువుకున్నానని నాయకుడే, వాళ్ళ ఇన్ఛార్జే చదువుకున్న వ్యక్తి, ఉన్న వాళ్ళందరూ కూడా అంటే చదువు లేని వ్యక్తులు. ఆమె కూడా చదువుకున్న వ్యక్తే, మనం చెప్పేస్తాడు. అంటే ఈ రోజు వీళ్ళు మాట్లాడి ఎందుకు మాట్లాడుతున్నారు? ఈ ప్రభుత్వం మీద, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారి మీద. లాస్ట్ 5 సంవత్సరాలు వీళ్ళు అదే చేశారు. వీళ్ళ కంట్రోల్లో పోలీసు వ్యవస్థ ఉండేది, వీళ్ళు ఏం చెప్తే అది చెయ్యాలి, చేయకపోతే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి. వాళ్ళు పాపం భయానికి గురై ఎన్నో చేయరాని పనులు చేశారు. అది వాళ్ళ తప్పు కాదు. ఆ రోజు మాట్లాడాము, ఈ రోజు మాట్లాడుతున్నాం. అంటే వీళ్ళు ఆ రోజు భయభ్రాంతులకి పోలీసు వ్యవస్థను కూడా భయపెట్టి వాళ్ళు కార్యక్రమాలు చేశారు. ఎవరు ఏం మాట్లాడినా వెంటనే అది పట్ల పోలీసు వ్యవస్థని అక్కడ ఈరోజు ఆ అమ్మాయి పోలీసు డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, ఆమెకు జరిగిన అన్యాయం వాళ్ళు ఇంకా సీరియస్గా తీసుకోవాలి అని చెప్పి మీ ఎస్పీ ఆఫీస్లో, అంటే మీ డిపార్ట్మెంట్లోనే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయి. సెక్షన్స్ అనేది బయటకు రాకముందరే ఒక తప్పు చేసిన వ్యక్తికి ఎలాగ మీరు సెక్షన్స్, ఫలానా సెక్షన్స్ మీరు పెట్టారు అన్నది బయటకు వచ్చింది కాబట్టి మీరు చెక్ చేసుకోండి అని ఎస్పీ గారికి ఒక హింట్ ఇచ్చాడు ఆయన. అంటే ఎస్పీ గారిని విమర్శించడం అంటే మీరే చెప్పండి, ఇక్కడ ఈ నియోజకవర్గ ప్రజలు చెప్పాలి, మీడియా మిత్రులు చెప్పాలి. అక్కడ ఆయన్ని ఎక్కడ విమర్శించారు? విమర్శించరా?
బయటికి ఇది వచ్చింది. ఇలానే ఇంకెన్నో వస్తున్నాయో మీరు చెక్ చేసుకోండి. ఎవరైతే తప్పు చేస్తున్నారో వాళ్ళని శిక్షించండి వీళ్ళతో పాటు. మరి అంత నేను ధైర్యవంతుణ్ణి, నేను వీరుణ్ణి, సూర్యుణ్ణి అని చెప్తా ఉన్నాడు ఆయన. ఎందుకు పారిపోయాడు? ఏ తప్పు చేయకపోతే ఒక సోదరి భావంతో చూస్తున్నాడు మా నాయకుడు. ఆ అమ్మాయికి హెల్త్ బాగాలేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో అమ్మా అని చెప్పండి. ఈయన ఎందుకు పక్కకి వెళ్ళిపోయాడు? ఈయన ముందుకు రావచ్చు కదా, పక్కకి ఎందుకు వెళ్ళిపోయాడు ఈయన? తప్పు చేసిన వాళ్ళే భయపడి పారిపోతారు. తప్పు చేస్తుంది వీళ్ళు, పిచ్చి వేషాలు వేస్తుంది వీళ్ళు, తప్పుడు కోతలు కోస్తుంది వీళ్ళు. తిరిగేటంటే కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగమే అంటున్నారు. అదే నిజంగా మా లోకేష్ అన్న గారు అది కానీ పెట్టుంటే మాకు తలనొప్పి లేకపోయి ఉన్నామో అని మేము అనుకుంటున్నాం. రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకా ఈ రాష్ట్రంలో రాలేదమ్మా, వెయిట్ చేయాలి. చట్టం దాని పని చేస్తుంది కాబట్టి రాజ్యాంగాన్ని మేము ప్రవేశపెట్టాకల్లా అంబేద్కర్ రాజ్యాంగం వస్తుంది. మరి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఏంటది బుద్ధి జ్ఞానం ఇవ్వాలని నేను భగవంతుని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఈరోజు నిన్న మన వైఎస్ఆర్ పార్టీ మహిళలందరూ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వాళ్ళు కూటమి ప్రభుత్వం మహిళలందరూ చేతకానోలు అని వాళ్ళు అనుకుంటున్నారు. మా కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీ మహిళలకి మాటలు రావు, వాళ్ళకి ఏది క్యారెక్టర్ లేదు అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈరోజు వాళ్ళు ఎంత క్యారెక్టర్ ఉండి మాట్లాడుతున్నారండి. వాళ్ళు ఒక మహిళకి ఇబ్బంది పెట్టి ఆయన నాయకుడు, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ నాయకుడు, నియోజకవర్గ నాయకుడు చింతారు రవి గారు ఒక మహిళకి ఒక క్యాన్వేలో ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పెట్టలేదు అని ఆయన మహిళతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నాడంటే ఆయన ఎంత క్యారెక్టర్ ఉన్నాడో మీరు అర్థం చేసుకోవాలి. మొత్తం రాష్ట్రం అంతా చూసింది ఆ విజువల్స్. ఎవరి కళ్ళు కనబడట్లేదా? మీరు తప్పు చేయలేదు అంట. ఏంటి తప్పు చేయలేదు? వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఈరోజు కనబడకుండా వెళ్ళిపోయారు. వాళ్ళు తప్పు చేయని వాళ్ళు అయితే వాళ్ళు అక్కడే ఉందరు. మేము తప్పు చేయలేదని డేరింగ్గా ఉందరు. ఎందుకంత భయం? ఎందుకంత జడిసిపోవాలి? ఈరోజు ఒక భద్రత కల్పించిన మహిళకి వాళ్ళు ఈరోజు ఆ రోజు చెయ్యెట్టి ఆవిడని తొయ్యిపోతే ఆ రోజు ఇలా వంగిపోదు. ఆవిడ సెక్యూరిటీ కోసం ఆవిడ వంగింది. చెవులు మూసుకుందంటే ఎందుకు మూసుకుంది? ఆవిడకి ఒంట్లో బాగలేదు. ఆ పరిస్థితుల్లో ఆవిడ ఉనికి కాపాడడం కోసం బయటికి వెళ్ళిపోవాలని చూస్తే ఆ చుట్టూ ఉన్న గంజాయి బ్యాచ్ అంతా ఆవిడని ఒకళ్ళు మెడ మీద చేయి పెట్టి తోయడం, ఒకళ్ళు నడుము మీద చేయి పెట్టి తోయడం చేయడం వల్ల ఆవిడ సెక్యూరిటీ కోసం ఆవిడ బయటపడ్డది. కానీ వాళ్ళు ప్రవర్తించింది జగన్మోహన్ రెడ్డి గారు కూడా క్షమాపణ చెప్పాలి. అంత నీచంగా వాళ్ళు తన మీద బిహేవ్ చేయడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు. ఆయన దీని మీద వచ్చారు? ఈరోజు ఆయన ఒక అక్క చెల్లెలు హాస్పిటల్లో బెడ్ మీద ఉంటే ఇక్కడ మనం ములాఖత్కి వెళ్ళి 4 గంటలకి ములాఖత్కి వెళ్తాము, ఎవరు మన పలాస ఎక్స్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తామని వచ్చిన మనిషికి ఏదో నేను ప్రజల్లో ఉన్నాను, ప్రజలు నాకు ఏదో ఇచ్చేస్తారనుకొని వచ్చిన మనిషి ఈరోజు ఇన్ని రకాలుగా ఒక మహిళలకి ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించాడు. ఈరోజు మనం చూసుకుంటే ప్రతి మహిళ ఈరోజు కూటమి ప్రభుత్వంలో ప్రతి ఒక్క మహిళకి మన చంద్రబాబు నాయుడు గారు గౌరవిస్తున్నారు. ఒక హోంమంత్రి కూడా ఆ మేకప్ మంత్రి అని అన్నారు. మన వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేకప్ మంత్రి అని అంటారండి. ఒక మంత్రి ఆవిడ, ఒక హోంమంత్రి అంటే రాష్ట్రానికే ఆవిడ ముఖ్యమైన మనిషి. ఆవిడకి మేకప్ మంత్రి అని విమర్శించారు. అది జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు ఆడబిడ్డ కనబడలేదా? ఇప్పుడు శిరీష మేడంకి సోషల్ మీడియాలో ఏదో అన్నారని ఆవిడ గురించి మాట్లాడారు. ఆవిడ ఒక ఎమ్మెల్యే, ఆవిడ గురించి మాట్లాడారు. ఆవిడ మహిళ కాదా? ఆవిడ ఒక ఆడబిడ్డ కాదా? ఆ 5 సంవత్సరాలు ఎంతమంది మహిళల మీద అరాచకత్వాలు జరిగాయి? అవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కనబడలేదా? అంటే ఆ క్యారెక్టర్ అనేది ఫస్ట్ నుంచి అది అలాగా వచ్చింది. అది ఈరోజు ఒక ఎస్ఐ మీద ఇచ్చేశారు. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళకి మంచితనం అనేది రాదు. ఈరోజు మా ఎమ్మెల్యే 40 సంవత్సరాలుగా ఏడ్ చేశారు.
కోన రవికుమార్ ఏడ్ చేసాడో మాకు తెలీదా, పెద్ద కౌర్లు ఆడుతున్నారు అని తాటిస్తున్నారు ఆ మహిళలు. ఆయన ఏడ్ చేశారు. ఈరోజు ఆయన గురించి మాట్లాడే అర్హత కూడా వాళ్ళకి లేదు. కోన రవికుమార్ అంటే ఏంటనుకుంటున్నారు? ఈరోజు 2014 నుంచి 2018 వరకు ఈ చీకటిమయం ఆందోళన మున్సిపాలిటీ మండలాలు ఆయన ఒక రూపురేఖలు తెచ్చిన మనిషి, ఒక విప్పుగా చేస్తూ ఆయన ఎన్నో రూపురేఖ. ఇప్పుడు ఎమ్మెల్యే 2 సంవత్సరాల్లో మన మున్సిపాలిటీకి 150 కోట్ల రూపాయలు తెచ్చి డెవలప్మెంట్ చేయడం జరిగింది. మన నియోజకవర్గానికి 2000 కోట్ల రూపాయలు తెచ్చి ఆయన డెవలప్మెంట్ చేస్తున్నారు. వాళ్ళు 5 సంవత్సరాలు రోడ్డు మీద రోడ్డు వేసుకొని వాళ్ళు ఇవి కట్టుకుని పలకలు కట్టుకున్నారు. కానీ మా రవికుమార్ అన్నకి అలాంటివి లేవు. నిజాయితీ పరుడు, ప్రతి ఆడబిడ్డకి ముందుకెళ్ళి గౌరవించిన మనిషి. ఏ రోజు తన జోబీలో డబ్బులు ఇచ్చి నువ్వు ఉంచమ్మా అనే మనస్తత్వం ఉన్న రవికుమార్కి ఈరోజు ఏడ్ చేసాడని మాట్లాడుతాడా? రవికుమార్కి 2 సంవత్సరాల తర్వాత సంగతి చూపెడతామంటారా? ఈరోజు మేము మా మున్సిపాలిటీ మహిళలు, నియోజకవర్గం మహిళలు అందరూ చెప్తున్నాం, మేము మా సత్తా ఏటో 2029లో చూపించి తీరుతాం. ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన డ్రామా కాదు. ఈరోజు మాతో పోటీ పడమనండి, మేము ఏటో మేము చూపిస్తాం. మా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఇక్కడ ఉన్నారు. ఈరోజు ఆవిడతో పాటు మేమందరం కలిపి ఈరోజు ఆవిడ ఒక మహిళకి మేము ఒక రక్షక భటులకి మేము సెక్యూరిటీ మేము ఇస్తాం. ఈసారి రిపీట్ ఈ తప్పు మళ్ళీ జరిగింది అంటే మాది వేరే విధంగా ఉంటుంది. వాళ్ళ అబద్ధాలు ఆడుకోవచ్చు, కండువాలు వేసుకొని వాళ్ళు 100 మాట్లాడచ్చు. కానీ మా పార్టీ నిబద్ధత ఉన్న పార్టీ. ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ ఫస్ట్ నుంచి పుట్టిన పార్టీ ఇది. ఇప్పుడు కొత్త పార్టీలు ఇవి. ఈ కొత్త పార్టీలకి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ మహిళలకి ఎవ్వరు ఏమి టచ్ చేయలేరు. నేను ఈరోజు మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారములు. నిన్న మన ఆమదల వలసలో వైసీపీ మహిళా నాయకులు కొంతమంది మాట్లాడడం జరిగింది. ఆ రోజు కొత్త రోడ్డు దగ్గర శ్రీకాకుళంలో జరిగిన సంఘటన వారు చూసి మాట్లాడారా చూడకుండా మాట్లాడారో వాళ్ళకే తెలియాలి. ఎందుకంటే ఆ రోజు చేసిన సంఘటన రాష్ట్ర ప్రజానీకం అంతా చూసింది. అక్కడ ఏం జరిగింది అన్నది ప్రజలంతా గమనించారు. వాళ్ళు మరి ఎలా మాట్లాడారన్నది మాకు అర్థం కావట్లేదు. వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తున్నాం, మీరు చూసి వచ్చారా చూడకుండా వచ్చారా? ఆ విజువల్స్ అందరూ చూశారు. విజువల్స్ కూడా మా సెల్లో రికార్డ్స్ అయ్యి ఉన్నాయి. అంత దుర్ఘటన కూడా మీరు ఎలా సమర్థిస్తున్నారో? మీరు కూడా సాటి మహిళల పట్ల మీకున్న గౌరవం ఇదేనా? ఆమె శాంతియుతంగా ఆమె విధులు నిర్వర్తిస్తుంది. అలాంటి ఆమెను కూడా మీరు గౌరవించే పద్ధతి ఇదా అని వాళ్ళ సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే మనం కూడా మహిళలమే. ప్రతి మహిళ కూడా వస్తుంది బయటకంటే ఆమె గౌరవాన్ని ఆత్మభంగం కలగకుండా కాపాడుకోవడం కోసం సాయశక్తులు ప్రయత్నిస్తుంటుంది. అలాంటిది ఆ రోజు చూసాం ఆమె ఎంత ఇబ్బంది పడ్డారో ఎస్ఐ ప్రవళిక గారు మనం అంతా చూడడం జరిగింది. అలాంటిది మరి మీకు ఎందుకు అది అంటే మీ పార్టీ ఉన్న సిద్ధాంతం అది. తప్పుని ఒప్పుగా కప్పిపుచ్చుకోవడం మొదటి నుండి మీ అధినాయకుల నుంచి చివరి కార్యకర్త వరకు కూడా అదే నానుడిని మీ అలమర్చించారు. ఎందుకంటే చూసాం గతంలో కూడా మీ వైసీపీ నాయకులు ఎక్కడ గౌరవాన్ని మీకు ఇస్తున్నారా ఆడబిడ్డలకి అని చెప్తున్నారు, గౌరవం ఇస్తున్నారని. కానీ ఎక్కడ జరిగింది? మీ పార్టీలో మీ అధినాయకులే మీ సొంత తల్లిని ఇంటి నుంచి గెంటేశారు, చెల్లిని గెంటేశారు. అది మీ పార్టీకి మీ కట్టుబాటు ఉన్న పార్టీ మీ స్త్రీల పట్ల ఉన్న గౌరవానికి ఆ విధంగా కట్టుబాటు ఉన్నది. అలాగే మొన్న చూసాం జోగి రమేష్ గారు వాళ్ళ కోడల్ని ఇంట్లో చిత్రహింసలు పెట్టి వరకట్న వేధింపుల కోసం ఆమెని వేధిస్తున్నారనేసి ఈ మధ్య మనం చూడడం జరిగింది. అదే మీ పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చేది గౌరవాన్ని? మీ పార్టీ అధినాయకుల నుంచి కార్యకర్తల వరకు మీరు చేసేదా ఇదేనా? ఆ పద్ధతిని మార్చుకోవాలని చెప్తున్నా. అదే మా కూటమి ప్రభుత్వంలో మహిళలకి ఏ విధమైన గౌరవం ఇస్తుందో మీరంతా చూశారు. మీ భారతమ్మ గారికి ఎవరో చిన్న కామెంట్ పెట్టారనే మా అధినాయకుల వారు వెంటనే ఆ అబ్బాయిని అరెస్ట్ చేయమని ఆర్డర్ పాస్ చేశారు. అలానే మొన్ననే గుంటూరులో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటనలో కూడా మా కార్యకర్తలు వెంటనే పార్టీ సస్పెండ్ చేసింది. అది మా కూటమి ప్రభుత్వానికి ఆడబిడ్డల పైన ఉన్న నిబద్ధత. అది గుర్తుపెట్టుకోండమ్మా. అలాగే మొన్నటిని చూసాం మా ఎమ్మెల్యే గారు ఎలాంటి వారో మీ అందరికీ మా నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆ 2024 ఎలక్షనే చాటి. ఎందుకంటే ఎప్పుడు ఆమదల వలసలు కని విని ఇరిగిన రీతిలో ఈరోజు అంత మెజార్టీ గెలుపొందారంటే ఆయన మీద ప్రజలకు ఉన్న విశ్వాసం, నమ్మకం, విధేయత.
ఆయన ఆడపిల్లల పట్ల ఏ విధంగా ఉంటారో కూడా తెలుసు. ఒక చాటి మహిళకి నియోజకవర్గంలో ఒక మహిళ విధులు నిర్వహిస్తున్నప్పుడు ఆమె పైన దుర్ఘటన జరగడం బాధాకరంగా భావించి ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. ఎందుకంటే ఆ రోజు మీరు వైసీపీ నాయకులు అయినప్పుడు కూడా ఒక మహిళకి మీకేమైనా సంఘటన జరిగినా ఆయన రెస్పాండ్ అవుతారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు మహిళలకు ఆ విధంగా గౌరవించడం అనేది ఆయన విధేయత. మీరున్నా కూడా ఆ ప్లేస్లో తప్పకుండా ఆయన సపోర్ట్గా తోడ్పాటుగా మహిళలకు ఉంటారు. మీరా ఆయన అధికారాల గురించి మాట్లాడేది, ఆయనకు అధికారమే కొత్త కాదు. ఆయన పార్టీ మొదటి నుంచి కూడా వాళ్ళకి అధికారంలో ఉంటున్నారు, అధికారం లేకపోయినా ఎప్పుడు ప్రజల్లోనే ఉంటారు. అటువంటి నాయకులు మా ఎమ్మెల్యే గారు. ఆయనకు విమర్శించే అర్హత మీకు లేదు. ఎందుకంటే మరి చెప్పుకోవడానికి ఏముంది, మొన్న చూసాము. అలాగే 2029 ఎలక్షన్లో కూడా ఆయనకి ప్రజలు ఏ విధంగా బ్రహ్మరథం పడతారో ఈ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఆయన ఆమదాబాద్ నియోజకవర్గం కోసం ఏ విధంగా అభివృద్ధి కోసం రాత్రింపగలు కష్టపడుతున్నారో ఇక్కడ ప్రజలందరూ గమనిస్తున్నారు. అలాగే మొన్న అప్పుడు కూడా ఆయన పైన లేని కూడా అఖండాలు వేశారు మా ఎమ్మెల్యే గారి పైన. ఆ సౌమ్య ఉదాంత ఆ రోజు మీకు ఆడపిల్లని కనిపించలేదా? ఆ రోజు అమ్మాయిని బయటకు తీశారు. అది గ్రూప్ కాల్లో మాట్లాడినప్పుడు కూడా అది మీకు ఆ రోజు ఎలా అనిపించింది? వ్యక్తిగతంగా మా ఎమ్మెల్యేని విమర్శించాలనే విమర్శిస్తే మీరు పెద్దవాళ్ళు అయిపోతారు అనుకుంటున్నారు. అది ఏ విధంగా కూడా పెద్దవాళ్ళు కాలేరు. ఎందుకంటే పని చేసి చూపించాలి. ఈ నియోజకవర్గంలో అభివృద్ధిలోనంటే అయితేనేమి, సంక్షేమంలోనైతే ఎలాంటి విధంగా ప్రజలు ఇబ్బంది కలగకుండా ముందుకు తీసుకువెళ్తున్నారు మా ఎమ్మెల్యే గారు. అలాంటి ఎమ్మెల్యే గారిన మీరు విమర్శించేది? ఆయన పదవుల కోసమా? ఆమె నీచ రాజకీయాలు చేస్తున్నారు, ఒక మహిళను అడ్డం పెట్టుకుని మాట్లాడుతున్నారు. ఆయనకు ఏం అవసరం వచ్చింది? ఆయన ఎప్పుడు కూడా అలాంటి చీప్ రాజకీయాలు అనేది ఆయన బ్లడ్లోనే లేదు. ఆయన కమాండింగ్తో ముందుకు వెళ్తారు. ఆ కమాండింగ్తోనే ఆయన ఏదైనా ఎదిరిస్తారు తప్ప మీలో చీప్ ట్రిక్స్ పే చేయరు. మీరే చిన్న చిన్న వృద్ధాంతాలు అంటే ఈ నియోజకవర్గంలో లేనిపోని రాత్నాతో చేసి రోజుకు ఒక నాయకత్వం బలపరుచుకోవడం కోసం మీరు ప్రదర్శన చేస్తున్నారు తప్ప మా నాయకులకు అవసరం లేదు. ఎందుకంటే ఆయన మొదటి నుండి అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉంటూ ప్రజలకు సేవ చేయడం ఆయన విధేయత. ఆ విధంగా మహిళలకు కూడా ఏ విధంగా గౌరవిస్తారో కూడా అందరికీ తెలుసు. ఎక్కడ నియోజకవర్గంలో ఏ మహిళలకైనా ఏ చిన్న ఆపదలో ఉన్నా ఇమ్మీడియట్లీ స్పందించే నాయకులు మా ఎమ్మెల్యే గారు. మీరే విమర్శిస్తారు. ఇది మీరే కానీ అలా గమనించండి. ఇదంతా మన నియోజకవర్గ ప్రజలంతా, రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు అనేది. తప్పకుండా దీనిపైన మా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా స్పందించి ఆ తప్పు నేరాలు అన్నవి ఊరకనే చట్టాలు మన చేతిలో చుట్టాలు కాదు కదా. ఎవరు నేరం చేసినా తప్పకుండా శిక్ష అన్నది తప్పదు. అది అన్ని మొత్తం చూసుకుంటుంది. ఎవరు చేసినప్పుడు కూడా తప్పకుండా శిక్ష అన్నది పడక తప్పదు. అది గమనించవలసిందిగా. అలాగే మా పార్టీకి అండదండగా ప్రజలంతా ముందు నడిపిస్తారు. 2029లో కూడా తప్పకుండా మంచి మెజార్టీతో గెలుపొందుతాము. రాష్ట్ర ప్రజానికి అన్ని అవసరాలు తీర్చుతాము. మొన్న భోగాపురంలో కూడా విమానాశ్రయం ఏర్పాటు చేశారంటే ఈరోజు ఎంత అభివృద్ధి జరిగిందో రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. ఎక్కడ గతంలో చూసాం, ఈ 5 ఏళ్ళలో మీరు ఏం చేశారని మళ్ళీ మీరు అనుకుంటున్నారు. మేము అత్యధిక మెజార్టీతో వస్తాము, ఆమదలవలసలో కూడా మేము గెలుస్తామని భ్రమలో మీరు బతుకుతున్నారు, పగటి కళ్ళకు అంటున్నారు. అవి వాటి నుండి బయటపడాలని ఆశిస్తున్నాము. అలాగే మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం మా ప్రజలంతా ఆశీర్వదిస్తారు. తప్పకుండా మా ఎమ్మెల్యే గారు 2029 అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారు. అది మేము ఆశిస్తూ ఇక్కడ అంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు.